వైఎస్ఆర్సీపీ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తిలోని గాలిగోపురం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చూస్తున్నాం మద్యం కుంభకోణం, అది ఎవరు అమ్మితే కుంభకోణం, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం, గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం? ఇది ఎక్కడ ఉందా రాష్ట్రంలో, దేశంలో? అదేమంటే మేము తొక్కుకుంటూ పోతూ ఉంటాం. ఇది భారతదేశం. బ్రిటిష్ వాడు పాలినాడు, తరిమాం. ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద, అనగదొక్కాలన్న వాళ్ళు కూడా భూస్థాపితం అయిపోయినారు. ఈరోజు తెలియజేస్తున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ, ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ, రెడ్ బుక్ ఏంది? మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి? ఆరోగ్యశ్రీ పథకాలు, అదేమంటే మహిళలకు 500 రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద. అవన్నీ డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్టు, ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్టు. ఎంతసేపు అయినా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి? ఈరోజు తెలియజేస్తున్నా, ఉండవల్లి గారు చెప్పారు, అర్థమైందా? మీకు అర్థమైందా? డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈరోజు మిథునన్న ఎవరికైనా హాని చేసే మనిషా? ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా? ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన రోడ్లు, ఈరోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మిథునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు, గురుమూర్తి గారు, వీళ్ళందరూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుని ఈరోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఈరోజు ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవరాలు ఏం చేసినావరా చిన్నవాడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు. మీరు సాధించింది ఏం చెప్పా? అరెస్టులు. ఇంకేం సాధించారు? 600 రూపాయల టికెట్లు అమ్ముకుంటున్నారు. 700 చాలా అసలు 100 ఎక్కువ. ఓహో, ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి 100 రూపాయలు ఎక్కువ పెంచుంటారు. 700 రూపాయలు మన ట్యాక్స్ కూడా 700 రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్. ఆయన మనం చెప్తాడు, గవర్నమెంట్లో నేను వచ్చాను. ఈరోజు ఇంత అధ్వానంగా మాడికాయలు, పాపం రైతులు, ఓట్లేందయ్యా? అయ్యా రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మీరు 10 లక్షల రూపాయలు నష్టపోయిన ఒక్క రైతు 10 లక్షలు ఎట్లా నష్టపోయినాడంటే, ఒక్క ఎకరాకి 40 బస్తాలు పండుతాయి. ఒక్కొక్క బస్తా మీద 600, 700, 800 రూపాయలు తగ్గింది. ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టైనా వేసుకున్న 20,000 రూపాయలు వేసుకుంటే 2 పంటలకి 40,000 అవుతుంది. 5 ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది? 1 లక్ష రూపాయలు ఒక పంటకి. 2 పంటలకు 2 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాలు 10 లక్షలు. ఒక్క ఓటు విలువ 10 లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు. జగన్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈరోజు 10 లక్షలు నష్టపోయినారు రైతు అనేవాడు. ఇంకేలా మామిడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే. అదేదో ఆయన 700 రూపాయలు ఇచ్చే బదులు ఆ మామిడికాయలు అన్నారు వాళ్ళారా, ఆడెవరో ప్రసాదాలు ఇచ్చినట్టుగా మామిడికాయలు